భారతీయ వివాహ వ్యవస్థ నాడు నేడు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న భారతీయ వివాహ వ్యవస్థ నానాటికి ఊహించనంత స్థాయికి దిగజారిపోతోంది. పూర్వం వివాహ బంధం నూరేళ్ల బంధం అనేవారు. భారతీయ సమాజంలో సహజీవనానికి ఏకైక చట్టపరమైన వ్యవస్థ భారతీయ వివాహ వ్యవస్థ. రెండు వేర్వేరు వంశాల కుటుంబాలకి చెందిన స్త్రీ, పురుష వారసులు తమ ముందు, తర్వాత తరాల మనుగడని సాగించేందుకు భారతీయ వివాహ వ్యవస్థ చట్టపరమైన మార్గాన్ని నిర్దేశిస్తోంది. ఇది తరతరాలకు కొనసాగేలా భారతీయ వివాహ వ్యవస్థ రూపొందించబడింది. పూర్వకాలం నుంచి మన భారతదేశంకు ప్రపంచవ్యాప్తంగా మన సంప్రదాయాలు, ఆధ్యాత్మికత, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కనుకనే ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తోంది. ఆచార్య నాగార్జునుడు నలంద విశ్వవిద్యాలయం మన విద్యావ్యవస్థలో ప్రథమ స్థానంలో ఉన్నారు. విద్యావ్యాప్తి ద్వారా సమాజంలో జీవన ప్రమాణాలు, విలువలు పెంచి అసమానతలు తొలగించి సమాజస్థితిని మెరుగుపరచవచ్చనే నమ్మకంతో ఇవి చాలా కాలం క్రితం స్థాపించబడ్డాయి. మానవుల నిబద్ధతకి, క్రమశిక్షణకు వివాహ వ్యవస్థ వజ్రాయుధంలా ఉందనడానికి మన దేశ సంస్కృతి అత్యుత్తమ ఉదాహరణ. త్రేతాయుగం నాటి రామచంద్ర ప్రభువు మన దేశ సంస్కృతికి మూలం. రామునిది ఒకటే బాణం, ఒక్కరికే రాముని ప్రేమ. ప్రపంచం తల్లక్రిందులైనా ఒక్కరే భార్య, ఒక్కటే విజయబాణం. రామబాణం ఎలాగైతే గురి తప్పదో అదేవిధంగా రాముని మనస్సులో ఒక్కరే భార్యకు చోటు. మన పూర్వీకులు యువతీయువకులకు యుక్త వయస్సు వచ్చిన వారికి ఊహ తెలిసే సమయానికి ముందే వివాహబంధంతో వీరిరువురిని కలిపేవారు. తద్వారా వారి ఆలోచనలు పెడత్రోవ పట్టకుండా, అటువంటి ఆలోచనలకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడేవారు. తద్వారా ఇరువంశాల వారికి ఎటువంటి అపఖ్యాతులకి తావివ్వకుండా ముందు తరాల ఉన్నతికి, సత్ప్రవర్తనకు ఎటువంటి అవరోధాలు రాకుండా చూసుకునేవారు. తల్లి తండ్రులు తమ బంధువర్గాలు, మిత్రవర్గాల వారి ద్వారా వధూవరుల వివరాలు, వధువు వైపు వంశం వార్ల, వరుణి వైపు వంశం వార్ల వివరాలు సేకరించి వారి వారి స్తోమతలని సరిచూసుకుని, జీవనశైలిని, విధానాన్ని అర్థం చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చి వివాహం జరిపించేవారు. తర్వాత ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ ఇరువైపుల వారిని సమానంగా ఆదరించుకుంటూ ఆనందాల్ని, ఆప్యాతల్ని ఆత్మీయంగా తీసుకునేవారు. ఒక కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఒకరికొకరు అన్నట్లుగా జీవనం సాగించేవారు. అలా జీవిస్తూ తమ తల్లి తండ్రులకు మంచి పేరుని తెచ్చిపెడుతూ, సమాజంలో బాధ్యతాయుతమైన తల్లి తండ్రులుగా జీవనం సాగిస్తూ రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండేవారు. తల్లి తండ్రులను, పెద్దవాళ్లని చూస్తూ పెరిగిన పిల్లలు అదే లక్షణాలతో సమాజ హితంగా ఉండేవారు. కుటుంబంలో అప్పుడప్పుడు వచ్చే ఆటుపోట్లను భార్య భర్తలిరువురూ కలిసి సమర్థవంతంగా సర్దుబాటు చేసుకుని, తమ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఐకమత్యంగా సహజీవనం సాగించేవారు. భార్యాభర్తలు ఆజన్మాంతం ఒకరికొకరు అన్నట్లుగా చివరి వరకు జీవనం సాగించి ముందు తరాల వారికి ఆదర్శప్రాయంగా ఉండేవారు. పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల ఆలోచనకి తగిన విధంగా పెరిగి పెద్దవారే తమ జీవితాలని ముందుకి సాగించేవారు. అనుకోని అవాంతరాల వలన తల్లిగాని, తండ్రిగాని గతిస్తే ఆ మిగిలినవారు ఆజన్మాంతం వివాహం చేసుకోకుండా పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో నిమగ్నమై వారి బాధ్యతను నిర్వర్తించేవారు. ఈ తరంలో కాలమాన పరిస్థితులని బట్టి ఆలస్య వివాహాల వలన, స్త్రీల ఆర్థిక స్వతంత్రం వలన వివాహమనే పవిత్రబంధాన్ని అపార్థం చేసుకుంటూ భార్య భర్తలు ఒకరినొకరు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ అహంకార ధోరణితో రకరకాల సమస్యలు కొని తెచ్చుకుంటూ వివాహ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారు. చట్టం ఆసరాగా తీసుకుని వివాహబంధాన్ని విడాకుల బంధంగా చేస్తూ వీరిరువురి మరియు వారి సంతాన భవిష్యత్తుని అధోగతి పాల్జేస్తున్నారు. ఆ పిల్లల హృదయాలలో తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల, ప్రపంచ ఖ్యాతి పొందిన భారతీయ వివాహ వ్యవస్థ పట్ల ఏహ్యభావం కలిగిస్తూ భవిష్యత్ని అంధకారంలోకి తోసేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా పిల్లలకి యుక్త వయస్సు వచ్చి వారికి వివాహం చేయవలసిన తరుణంలో విడిపోయిన తల్లిదండ్రులు ఎవరికీ వారు విడివిడిగా ఎవరికీ నచ్చిన వారితో వారు వివాహానికి సిద్ధపడుతున్నారు. ఈ రకరకాల పరిస్థితులు పిల్లల హృదయాలలో రకరకాల సంఘర్షణలకు కారణమవుతూ ఎవరు ఎవర్నైనా ఎన్నిసార్లైనా వివాహం చేసుకోవచ్చనే అపోహపడుతూ భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవించుకోవాల్సిన అవసరం లేకుండా ఎవరి దారి వారిది అన్నట్లుగా ఎలాగైనా జీవించవచ్చునని అనుకుంటున్నారు. గతంలో కూడా రెండో పెళ్లిళ్లు చాలా అరుదుగా గోప్యంగా జరిగేవి.
అనివార్య కారణాల వలన భార్య చనిపోతే పిల్లల్ని తీర్చిదిద్దడానికి వారి ఆలనా పాలనా చూడడానికి భర్త రెండో పెళ్లి చేసుకునేవారు. రెండో భార్య అన్న తలంపు లేకుండా పిల్లలకి సొంత తల్లి లాగా ఆజన్మాంతం మసలుకునేది. ఈ రోజుల్లో భార్యాభర్తలు అక్కర్లేని ఇగోలకి పోయి విడిపోవడం, మళ్లీ ఎవరికి వారు వివాహం చేసుకోవడం, దాన్ని రకరకాల మాధ్యమాల, పేపర్, యూట్యూబ్ ద్వారా అవసరమైన వారికి, అక్కర్లేని వారికి తెలియజెప్పి వారు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో తెలియట్లేదు. దీనివలన కొన్ని కుటుంబాలలో ఉన్న భార్యాభర్తలకి కూడా రకరకాల అపోహలకు ఆస్కారం కలుగుతోంది. బాగా ఆర్థిక స్తోమత కలిగి విడిపోయిన భార్యలు, భర్తలు మళ్లీ వివాహాలు చేసుకుని ఆ వచ్చిన భాగస్వామితో ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పబ్లిక్గా హద్దుమీరి ప్రవర్తించడం, అసభ్యకర డాన్సులు, ఎక్స్‌ప్రెషన్లతో ఫోజులివ్వడం, ఇంటి నాలుగు గోడల మధ్య జరగవలసిన వ్యవహారాన్ని సమాజానికి ఓపెన్గా చూపిస్తూ, పెళ్లి వయస్సు వచ్చిన పిల్లల ముందు, భవిష్యత్ మీద శ్రద్ధ పెట్టవలసిన పిల్లల ముందు ఆదర్శంగా ఉండవలసింది పోయి యూత్ని పెడత్రోవ పట్టిస్తున్నారు. చదువుకున్నవారు, ఈ భారత సమాజంలో పెరిగినవారు ఇలా ప్రవర్తించడం చాలా బాధాకరం. ఇలాంటి విచ్చలవిడితనంతో భారత వివాహ వ్యవస్థకి కళంకం తీసుకువస్తున్నారు. మన భారతదేశ గౌరవాన్ని ముందుతరాలకు అందించవలసిన మనమే సభ్యత, సంస్కారం, సాంప్రదాయం, కట్టుబాట్లు అన్నీ వదిలేసి అడవి మనుషుల్లాగా ప్రవర్తించడం క్షమార్హం కాదు. ఇటువంటి వాటి వలన కొంతమంది వివాహ వ్యవస్థను తప్పుత్రోవ పట్టిస్తున్నారు. వివాహమైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కోర్టులు ఇచ్చే భరణం కోసం విడాకులు తీసుకుని 2-3 పెళ్లిళ్లు చేసుకునే అవకాశం తీసుకుంటున్నారు. తప్పని సరి పరిస్థితులలో మళ్లీ వివాహం చేసుకోవలసి వస్తే పేపర్, యూట్యూబ్ మాధ్యమాలలో పోస్ట్ చేసి యువతని, ఇతరులని మిస్గైడ్ చేయకండి. వాద్రి అనంత లక్ష్మి.